చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన వ్లాగ్ వచ్చి డైలీ రొటీన్ వ్లాగ్. అంటే కొంచెం డిఫరెన్స్ ఏంటి అంటే పిల్లలకి స్కూల్ హాలిడేస్ కదండి. హాలిడేస్ రోజుల్లో పిల్లలు ఏం చేస్తారు అండ్ వాళ్ళు చేసే పనులకి మనం చేసే పనులు ఏముంటాయి అంటే స్కూల్కి వెళ్ళకపోతే మనకి ఇంట్లో ఇంకా వర్క్స్ పెరిగిపోతాయి కదా. డైలీ రొటీన్ స్కూల్స్ అంటే వెళ్ళిపోతారండి చక్కగా, మన పనులు మనకు అయిపోతాయి. బట్ ఇంట్లో ఉంటే ఎక్కడ పనులు అక్కడ మిగిలిపోతూ ఉంటాయి. పిల్లలు ఉంటే అసలు అవ్వదు కదా పనులు. సో ఈరోజు మా పనులు ఏమున్నాయని చూపించేస్తాను. ఇందాక లేచాము, టిఫిన్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే బాత్స్ అవన్నీ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. బట్ ఫుడ్ అయితే ఈరోజు ప్రిపేర్ చేయట్లేదు. టుడే ఈజ్ నో ఫుడ్, అంటే ఇంట్లో చేయట్లేదండి, బయటకైతే వెళ్తాను. ఈరోజు కొంచెం స్పెషల్ అయితే ఉంది. ఎక్కడికి వెళ్తున్నా ఏంటో అనుకుంటున్నారో చూడండి. ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఎంతో ఫేమస్, గుంటూరులో ఎంతో ఫేమస్ అయిన సుబాని రెస్టారెంట్ ఉంది కదా. ఆ సుబాని రెస్టారెంట్ మన విజయవాడలో కూడా పెట్టారు. సో అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట ఈరోజు. ఇదే స్పెషల్. ఇప్పుడైతే ఇంట్లో వర్క్స్ అని చూపిస్తాను, ఏమేమి చేస్తున్నాం ఏంటి అని. నా వర్క్స్ అయితే సగమైనవి, బట్టల వరకు కంప్లీట్ అయిపోయింది. ఇవ్వండి బట్టలు మార్నింగ్ కొన్ని ఆరేసాను, ఇవైతే ఇప్పుడు ఆరేసాను అనమాట. ఇవన్నీ హ్యాండ్ వాష్వి. సో ఇవైతే ఇప్పుడు ఆరేసాను, ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి. ఇదంతా ఎక్కడన్నా గ్యాప్స్ ఉండుండవచ్చు, అయితే ప్లేస్ అయితే లేదండి, అన్నీ అయిపోయినాయి. ఇదిగోండి ఇవన్నీ హ్యాండ్ వాష్వి. సో ఇంత పని చేశాను ఈరోజు. మార్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ పనులన్నీ. ఇప్పుడైతే మా బుజ్జిగాడిని ఏం చేస్తున్నాడో చూపిస్తాను. అండ్ ఇంకా వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇగోండి ఇందాక అసలు ఏమీ లేవు, మళ్ళీ బట్టలన్నీ నేను ఉతికి వేసాను కదా, వాష్ చేసి అక్కడన్నీ ఆరేసాను కదా, మళ్ళీ ఇన్ని వచ్చినాయి అనమాట. ఇవన్నీ మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టాలి. ఇంట్లో ఎప్పుడు ఏవో వర్క్స్ ఉంటానే ఉంటాయండి, అసలు అవుతాయి అనే ఇదే లేదు. అండ్ నెక్స్ట్ మన కిచెన్ రూమ్కి వచ్చేసే సంగతి ఇది. అమ్మ బాబోయ్, ఇవి చూస్తేనే మనకి నీరసం వచ్చింది. ఇందాక పాలు పొంగబెట్టేశానండి, పని చేసుకుంటూ అటు పరిగెడుతూ ఇటు పరిగెడుతూ పనులు చేసుకుంటూ పాలైతే పొంగబెట్టాను. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే పాలు విరిగిపోయినాయి. చేసిన పనులన్నీ పిచ్చి పనులు చేస్తాం కదా, అది ఎక్స్పీరియన్స్ రావాలి ప్రతి దానిలో అంటారు. అందుకేనేమో పాలేమో పొంగబెట్ట ఒకటేమో ఇలాగా ఎరగొట్టేసా అనమాట. ఇరిగిపోయిన పాలని మనం కలాకని ఏదో అంటారు కదండి, అది తయారు చేశాను. సో ఇదైతే తినచ్చు అని చెప్పి ఇప్పుడే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇన్ని పనులు చేశాను. ఇది పట్టుకొని చేయనొప్పి వచ్చేస్తాను. ఎలా చేస్తున్నారు బాబు వీడియోస్ అన్నట్టు ఉంది పరిస్థితి. సో ఈ వర్క్స్ నెక్స్ట్ ఇవన్నీ సర్దాలి. ఇప్పుడే ఆనియన్స్ తీసుకొచ్చామన్నమాట. ఈ ఆనియన్స్ కూడా ఒక్కొక్క చోట సర్దుకోవాలి. ఇంకా ఇక్కడైతే దరిద్రంగా ఉంది, ఈ పని కూడా కంప్లీట్ చేయాలి. అండ్ ఈరోజు అయితే వంట పని లేదే కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయండి, అవన్నీ చేసి చూపించేస్తాను. అండ్ ఈరోజు ఈవినింగ్ స్పెషల్గా చక్రాలు వేస్తున్నామండి, చక్రాల పని ఉంది. సో అది కూడా చూపించేస్తాను. ఇక మా బుజ్జిగాడి సంగతి చెప్పాను కదా, ఇంట్లో ఉంటే గోల అని చెప్పి. ఇదిగోండి ఆడు మామూలు గోల కాదు, ఇంట్లో చేస్తే ఒకలా బయట చేస్తే ఒకలా అన్నట్టుంటారు. ఇంకా మా వారైతే పిల్లాడికి చక్కగా క్రాఫ్ట్ చేసేస్తున్నారనమాట. ఎప్పుడు ఎవ్రీ టైం ఈయనే చేస్తారండి, కంపల్సరీగా బయటకైతే తీసుకెళ్ళము. ఉన్నంతలో బాగానే చేసుకుంటాం అనమాట. చూసారు కదా గోల చేస్తున్నాడు. వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది కదా అది మీద పడేసరికి, అంటే హెయిర్ కట్ చేసేటప్పుడు అది హెయిర్ అంతా మీద పడుతుంది కదండి. సో అది చిరాగ్గా ఉంటుంది. అలా పడకుండా నేను ఏం చేశానో చూసారా, చిన్న చిన్న చిట్కాలు ఇలా పాటిస్తూ ఉంటాం అనమాట. అది కూడా ఏంటి అంటే నా లంగా ఉంటుంది కదా, ఆ లంగా పైన కట్టేసి వాడి మీద పడకుండా అలా చేస్తున్నాను అనమాట. కొంచెం సర్దాల్సినవి ఉన్నాయి ఇక్కడవన్నీ. ఇంట్లో పనులే తీరవసలా, పిల్లలు ఉంటే అస్సలా ఇల్లంతా చూడండి అలా చిందరవందర చేసి పెడతాడు. అబ్బా ఒక్కలకే ఎలా ఉంది అంటే ఇద్దరు ముగ్గురు పరిస్థితి ఏంటో, ఇద్దరు ముగ్గురు పిల్లల పరిస్థితి ఏంటో అనేది అర్థం కావట్లేదు. అదనమాట. ఇప్పుడైతే వర్క్స్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సింగ్లే ఇదేనా మా బుజ్జిగాడు. ఎందుకే ఫైనల్లీ మేమైతే ఇలా రెడీ అయిపోయాము. ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పటికి 1 అయిపోయింది. అక్కడికి వెళ్ళి తెచ్చుకునేసరికి 2:30 అయిపోద్ది. ఈజీగా 2:30 అయ్యాక తినాలి. సో ఇప్పటికే పనులు ఇప్పుడు కంప్లీట్ అయినాయి, అందుకే లేట్ అండి. ఎప్పుడు లేటే కదా, భోజనం కూడా లేటే. సో ఇప్పుడైతే ఇలా రెడీ అయిపోయాను. మనం అయితే సుబాని రెస్టారెంట్కి వెళ్ళిపోదాము, అంటే సుబాని హోటల్కి. అక్కడ వెళ్ళి తినడమో లేకపోతే ఇక్కడ తీసుకొచ్చి తినడం అనేది నేను మీతో షేర్ చేస్తాను.
అయితే నేను చంద్రుడు అన్నానా? అయితే నేను చెప్పింది రా. నేనేంటి అటు ఇటు అటు ఇటు చూస్తున్నాడు. ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ చెప్పాను కదా ఇలా వెళ్తున్నాము సుబాని హోటల్కి అని చెప్పి. సో అది గుంటూరులో చాలా ఫేమస్, అందరికీ తెలిసే ఉండొచ్చు. బట్ మన విజయవాడలో కూడా పెట్టేశారండి. అదైతే ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మేమైతే జస్ట్ పార్సిల్స్ తెచ్చుకుంటాం, వెళ్ళి అక్కడ సిట్టింగ్ అనేది కాకుండా జస్ట్ పార్సిల్ తెచ్చుకొని తింటాం. ఇది 3rd టైం అండి వెళ్ళడం. సో మా ఫేవరెట్ కాబట్టి ఇది ఒకసారి అందరికీ తెలుస్తుంది అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను అనమాట. కంపల్సరిగా తిని తీరాల్సిన ఫుడ్, అది కూడా సుబాని హోటల్లో. ఏం ఫేమస్ అనుకుంటున్నారా? మటన్ బిర్యానీ ఫేమస్ అండి. ఫుల్ అసలు క్రేజీ ఉంటుంది, అంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో ఎవరైనా టేస్ట్ చేయకపోతే ఒకసారి టేస్ట్ చేయండి, మీరే చెప్తారు రియల్గా సూపర్గా ఉందని చెప్పి. సో ఇదైతే చూపిస్తున్నాను. దాని పక్కనే ఇస్మాయిల్ బేకరీ అని ఒకటి ఉందండి, అంటే ఇస్మాయిల్ రెస్టారెంట్. సో అదిను మన సుబాని పక్క పక్కన ఉంటాయి. ఇస్మాయిల్ అనేది కూడా చాలా ఫేమస్ కదండి, అందరూ చాలా మంది ఉన్నారు అక్కడ కూడా, అండ్ సుబాని కూడా ఉంటారు. బట్ పార్సిల్స్ కి చాలా మంది వెళ్తూ ఉంటారండి అక్కడ. మరి సిట్టింగ్ అనేది ఉంటారు లేదు మాకైతే ఐడియా లేదు, కానీ లోపల చాలా రెస్టారెంట్ అయితే ఉంది. బట్ మేమైతే జస్ట్ పార్సిల్ తీసుకోవడానికి వెళ్తాము ఎప్పుడు, ఎవ్రీ టైం అంతే. బట్ ఈసారి ఒకసారి ఇస్మాయిల్ కూడా ట్రై చేద్దాం అనిపించింది, అంటే అక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంటుంది, అండ్ ఇస్మాయిల్ అనేది కూడా చాలా ఫేమస్ కదండి. సో ఒకసారి అది కూడా ట్రై చేద్దాం అనుకున్నాము. బట్ ఇప్పుడు కాదు, ఆల్రెడీ మనం తిని టేస్ట్ చేసిన ఫుడ్ బాగుంది అని తెలిస్తే అక్కడికే వెళ్తాం కదా, ముందు ప్రిఫర్ చేస్తాం, కొత్తగా తీసుకోవాలంటే ఆలోచిస్తాం కదా. సో అందుకని అదైతే క్యాన్సిల్ చేసుకొని ముందు సుబాని రెస్టారెంట్ హోటల్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి గుంటూరు అని స్పెషల్గా మెన్షన్ చేశారు, గుంటూరు మిర్చి కూడా వేసేసారు అనమాట పక్కనే. సో అది అక్కడ చాలా ఫేమస్ కాబట్టి ఆ పైన కూడా టైటిల్ అలాగే ఇచ్చారు. సో దాని ప్రకారం మనం అయితే లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడైతే ఆర్డర్స్ అని చెప్పాను కదా, ఇదిగోండి అక్కడ సిట్టింగ్ పొజిషన్ కాదు, జస్ట్ అసలు అంబియన్స్ అనేది ఎలా ఉందో చూపిస్తున్నాను. సూపర్ కూల్ అయితే కాదండి, ఎందుకంటే బయట అంతా కుకింగ్ అనేది మొత్తం అక్కడే కాబట్టి ఇలా చేస్తున్నారు. సో అక్కడేమో పార్సిల్స్, అందరికీ చాలా పార్సిల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పార్సిల్స్. సో అవన్నీ వాళ్ళు చేస్తున్నారనమాట. ఇంకా అందుకనే ఒకసారి చూపిస్తున్నాను మీ అందరికీ. ఇక మేమైతే పార్సిల్ తెచ్చేసుకున్నాం. ఏం తెచ్చుకున్నాం అనుకుంటున్నారా? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, అలాగే చికెన్ పకోడీ. సో ఇవన్నీ మా మెను అనమాట, ఈరోజు మెను. ఇంకా తీసుకురాగానే ఆకలి అయితే వస్తుంది కదండి, ఆల్రెడీ 2:30 అయిపోయింది. సో ఆ టైం అంటే చాలా లేట్ అని అర్థం. 1:30కి అలా తినేస్తాము. బట్ ఈ మధ్య బాగా లేట్ అవుతుందండి, పిల్లాడి స్కూల్ విషయం కానీ ఏదైనా అవ్వచ్చు, బట్ లేట్ అవుతుంది. 1కి అలా మా బుజ్జిగాడు వస్తాడు, వాడికి పెట్టి మేము తినేసరికి డైలీ ఇదే టైము 2:30 అవుతుంది. సో ఇంకా మేము తెచ్చేసుకొని ఆఖరికి ఓపెన్ చేసి ఫుల్గా లాగించేసామన్నమాట. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తినడం కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ అయితే ఒక స్నాప్ కూడా వేసేసాము ఫుల్గా పడుకొని లేచాక. ఇక ఫైనల్గా మేమైతే చెప్పాను కదా ఆల్రెడీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాం, అది కూడా దట్టు ఏంటి చెప్పాను నేను, చక్రాలని చెప్పాను కదా. సో ఆ చక్రాలకు ప్రిపరేషన్ చేస్తున్నాం అనమాట. ముందైతే పిండి అయితే కలిపేసుకున్నాము. హాయ్ అండి, మార్నింగ్ చెప్పాను కదా ఇంకా మేము చక్రాలు వేస్తామని చెప్పి. సో ఇప్పుడే అయితే వచ్చాము, రాగానే జల్లిస్తున్నాం అనమాట. పిండి జల్లించాక ఆల్రెడీ వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. అమ్ము ఆగరా, ఆల్రెడీ పిండి అయితే కలిపేసాము. ఇంకా అదైతే ఒకసారి జల్లిచ్చేసి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. 2 బాండీలు పెట్టేసి ఆయిల్ అయితే వేసేసి, రెండిట్లో అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుందని చెప్పి రెండిట్లో పెట్టేసి వేస్తాను అనమాట. ఇదిగోండి కింద చూసారా ఎంత చంద్రవంతం చేస్తాము. ఇంకా ఇలాంటి పిండి వంటలు అంతా కామన్ కదా, పాడైపోవడం కంపల్సరీ. ప్లస్ అది కాకుండా కిచెన్ రూమ్ చూడాలి, ఇంకా అందులో ఆయిల్తో పనులు కదండి, అదే ఆ పనులు అవ్వగానే మొత్తం క్లీన్ చేసుకోవడం కంపల్సరీగా చేసుకోవాలి, లేకపోతే అంత విసుగు వచ్చేస్తుంది. ఇంకా కిచెన్ రూమ్లో ఫుల్ వర్క్. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామండి, అక్క వాళ్ళ ఇంట్లో చేస్తున్నాం. యాక్చువల్లీ ప్రోగ్రామ్ మా ఇంట్లోనే అనుకున్నాం, బట్ పాసిబుల్ అవ్వలేదు అనమాట. సో అందుకని వాళ్ళ ఇంట్లో పెట్టేసుకున్నాము. ఏదో బాగా వచ్చినాయి. ముగ్గురం బల సరిపోయాలి స్క్రీన్కి, చూసాక ముగ్గురమే, ఇంకా ఎక్కువ మంది పట్టరు. చక్రాలు జంతికలు చేస్తున్నాం. జంతికలకి చక్రాలు డిఫరెన్స్ ఏంటి? ఒక ఊర్లో జంతికలు అంటారు, విజయవాడలో చక్రాల పేరు బాగుంది కదా, మనకి ఎప్పుడు చక్రాలు అలవాటు కాబట్టి జంతికలు. జంతికలు
మేమేదైనా ఏదైనా ముగ్గురు చేయాలి, లేకపోతే ఆ కథలో పని. ఇంకా ఒకటి కబుర్లు చెప్పుకుంటూ ఇలాగా స్టార్ట్ చేసాము. స్టార్ట్ అయ్యింది, చాలా టైం పట్టిందండి అవి చక్రాలు వేయడం. ఒక చక్రాలకి ఇలా అనుకుంటుంటే డైలీ చాలా మంది చాలా వంటకాలు చేస్తూ ఉంటారు కదా, ఆ వంటకాలన్నీ చేసేవాళ్ళు అందరూ ఎలా చేస్తున్నారో అనిపిస్తుంది అనమాట. మేము ఒకదానికే అమ్మో అయ్యా అమ్మాయి అనుకుంటాము. మాకులాగా ఉన్నారు, చాలా మంది ఉండే ఉంటారు. ఒకవేళ లేని వాళ్ళు కూడా ఉంటారులేండి. మాకులా ఉండేవాళ్ళు అయితే కామెంట్ చేయండి. ఇంకా చక్రాల గిద్దల సంగతికి వస్తే అసలు మా ఇంట్లో ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది లేదు, అది బయట కొనుక్కు రావాలి కదండి. సో ఇదైతే ఫ్రెండ్ వాళ్ళని తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని మేమైతే స్టార్ట్ చేసాం. అసలు అది ఎలా వెయ్యాలి ఏంటి అనేది కూడా తెలియదు అనమాట. ఫస్ట్ టైం మేమైతే దీని మీద ప్రయోగాలు చేయడం. మా సిస్టర్ అయితే బాగానే సాధించింది ఫైనల్గా. అందులో పిండి పెట్టేసి ఇంకా వేయడం స్టార్ట్ చేసింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే మా సిస్టర్ వల్లనే అవ్వాలి, నా వల్ల అయితే అవ్వదులేండి. ఏదైనా అందుకే పక్కన పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉండాలి. అంటే నాకు అక్క ఉంది కాబట్టి సరిపోయింది, మా అక్క అన్ని చూసుకుంటుంది కాబట్టి. నాకైతే అంత ఓపిక లేదు, అంత ఇదిగా రావడం లేదు. ముందైతే మా సిస్టర్ ఉన్నారు కాబట్టి ఏదైనా నేను ముందు రెడీ అవుతాను అనమాట చేయడానికి. ఒకవేళ అది లేకపోతే ఇవన్నీ నేను ప్లాన్ చేసుకోలేనండి. అలా ఉంటుంది సిస్టర్తో, అలా ఉంటుంది అనమాట. మనతోని అంటారు కదా, అలా ఉంటుంది మాతో మజాక. సో ఇంకా ఫైనల్గా ఇదిగోండి చక్రాలు అయితే కంప్లీట్ అయిపోవచ్చినాయి. ఈ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళే టైం అయిందనమాట. చాలా లేట్ అయిపోయింది. అప్పటికే 2 hours 2.5 hours ఈజీగా పట్టేసిందండి. ఇంకా పిండి మిగిలింది, ఇంకా మా సిస్టర్ వేసుకుంటా అన్నారు. ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను అనమాట, ఎందుకంటే నాకు ఇంట్లో వర్క్స్ బోల్డర్ ఉందండి. ఇదండి ఈ రోజు వ్లాగ్. మీ అందరికి నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తూ ఉంటాను. ఇక అమ్మ అయితే ఈలోపు చిన్న చిన్న వర్క్స్ చేస్తుంది, పాప కూడా చేసుకుంటుంది. అటువైపు అయితే లైటింగ్ ఉండి సరిగా కనబట్టలేదండి. ఇటువైపు లైట్ లేని వైపు అయితే చాలా క్లారిటీగా ఉంది, అది చెప్తున్నాను. అటువైపు క్లారిటీ లేదే అని చెప్పి, సో అది చెప్పుకుంటూ వస్తాను అనమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా లింక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. అండ్ నా లింక్ని ఫార్వర్డ్ చేయండి. ఇదే అండి ఈ రోజుకి వ్లాగ్. మరి మంచి వీడియోతో మరికొన్ని మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి.